డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. తిరుమల దేవస్థానానికి నెయ్యి సరఫరా, కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఆవు కొవ్వు, పంది కొవ్వు ప్లస్ చేప నూనె కలిసిన నెయ్యిని సరఫరా చేశారు అనే ఒక పెద్ద అభియోగం గత పాలక మండలి, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏమో సిట్ వేసింది, సిబిఐ ప్లస్ సిట్ కాంబినేషన్లో ఒక టీం వేసింది, దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో ఒక సంచలనమైన అంశం బయటకు వచ్చింది. యాక్చువల్లీ ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు తెగే వరకు లాగకపోవడం మంచిది. ఎందుకంటే నిజంగా పరమ పవిత్రంగా ఉంటే తెగే వరకు లాగినా పర్లా, ఎంత తెగినా నష్టం వాళ్ళకు ఉండదు. కానీ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అవినీతి చేశారు కదా, ఎక్కడో ఒక దగ్గర తప్పుకు దొరుకుతారు కదా, ఎక్కడో ఒక దగ్గర కక్కుర్తికి పడ్డారు కదా, అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చాయి, చాలా పెద్ద ఇష్యూస్ అన్నీ బయటకు వచ్చాయి. ఇది ఒక డైరీకి సంబంధించిన ఇష్యూ కాదు, 3 డైరీలకు సంబంధించిన విషయం. సో దీనిలో ఇంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎలా వచ్చింది? అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులేంటి? ఈ డైరీలు ఎవరు సప్లై చేశారు, ఎక్కడ తయారైంది? ఈ మొత్తం వ్యవహారం సింపుల్గా చూద్దాం. చూడండి, యాక్చువల్లీ తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ని సుమారుగా 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఏమో ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దక్కించుకుంది. ఓకేనా? టీటీడీ నుంచి అఫీషియల్గా వీళ్ళకి టెండర్ వచ్చింది. వీళ్ళ కోసం టీటీడీలో కొన్ని నిబంధనలు మార్చారు. అవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. యాక్చువల్లీ వీళ్ళ వార్షిక టర్నోవర్ 240 కోట్లు మాత్రమే ఏఆర్ డైరీ ఫుడ్స్. కానీ టీటీడీ నిబంధనలో ఏముందంటే నెయ్యి సరఫరా చేయాల్సిన కంపెనీ వార్షిక టర్నోవర్ మినిమం కనీసం 250 కోట్లు ఉండాలి అనేది ఉంది. కానీ వీళ్ళ కోసం నిబంధనలు మార్చారు. తిరుమలలో 250 కోట్ల అవసరం లేదు, 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలు అనే నిబంధన మార్చారు. అలాగే వీళ్ళకు అనుకూలమైన కొన్ని నిబంధనలు మార్చుకున్నారు, మార్చేసి వీళ్ళకి టెండర్ ఇచ్చారు. యాక్చువల్లీ వాస్తవం ఏంటంటే వీళ్ళకి అంత కెపాసిటీ లేదు. 10 లక్షల కేజీల నెయ్యిని ఉత్పత్తి చేసే కెపాసిటీ ఈ డైరీకి లేదు. ఇది ఎక్కడుందంటే ఇదిగోండి, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తమిళనాడులోని దిండుగల్లో ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్. సో ఇది తిరుమల నుంచి ఎంత దూరం అంటే మీరు ఒకసారి చూడొచ్చు. ఇదిగోండి, దిండుగల్ ఇక్కడ ఉంది, తిరుమల తిరుపతి ఇక్కడ ఉంది. దాదాపుగా 8 గంటల 38 నిమిషాలు పడుతుందంట. 522 కిలోమీటర్లు. కారు మీద అయితే 8 గంటల 38 నిమిషాలు. కానీ పెద్ద పెద్ద ట్యాంకర్లో తీసుకొస్తారు కాబట్టి కార్లు అంటే 100 స్పీడ్లో వెళ్తాయి. కానీ పెద్ద పెద్ద ట్యాంకర్లు ఏ స్పీడ్లో వెళ్తాయి? 60-70 స్పీడ్లో వెళ్తాయి. కాబట్టి మేబీ 12 గంటలు పట్టవచ్చు. ఆ టోల్ గేట్లు అవి ఇవి దాటుకొని రావడానికి 12 గంటల టైం పడుతుంది. దిండుగల్లో ఏఆర్ ఫుడ్స్లో తయారైన నెయ్యి తిరుమలకు చేరుకోవడానికి మధ్యలో 12 టోల్ గేట్లు ఉన్నాయి. 12 టోల్ గేట్లు దాటుకొని రావాలి కదా. ఇది ఒకసారి మైండ్లో పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. యాక్చువల్లీ ఈ తిరుమలకు నెయ్యి సరఫరా అంశంలో ఈ సిట్ ప్రాథమిక విచారణలోనే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. అది నిన్న సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఇదిగో అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అదే జిఎస్టీ, ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి కదా, వాళ్ళు ఈ ఏఆర్ ఫుడ్స్కి సంబంధించిన ట్యాక్స్ రిసిప్ట్స్, అలాగే వీళ్ళతో పాటు తిరుమల దగ్గరలో ఉన్న కొన్ని డైరీల ట్యాక్స్ ఇవన్నీ చూసుకుంటే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. అదేంటంటే ఒక ట్రయాంగిల్. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టీటీడీ నుంచి అఫీషియల్గా దక్కించుకున్నదేమో ఏఆర్ డైరీ. వీళ్ళు 320 రూపాయలకి కిలో నెయ్యి 320 చొప్పున టీటీడీకి సరఫరా చేయడానికి అఫీషియల్గా దక్కించుకున్నారు. సో వీళ్ళకి అంత తయారీ కెపాసిటీ లేదు. సో వీళ్ళు ఏం చేశారు? వైష్ణవి డైరీ అనే ఒక డైరీ దగ్గర కొనుగోలు చేయడం ప్రారంభించారు. సో వీళ్ళకి అంత కెపాసిటీ లేదు కాబట్టి వీళ్ళ దగ్గర కొనడం ప్రారంభించారు. సో పోనీ ఈ వైష్ణవి డైరీ ఏమైనా అఫీషియల్గా తయారు చేస్తారా, మొత్తం తయారు చేస్తారంటే అది కూడా కాదు. ఈ వైష్ణవి డైరీ అనేవాళ్ళు బోలే బాబా డైరీ అనే వాళ్ళ దగ్గర తయారు చేస్తారు, కొంటారు. బోలే బాబా డైరీ అనే వాళ్ళు తయారు చేసిన నెయ్యి
వైష్ణవికి వెళ్తే వైష్ణవి నుంచి ఏఆర్ డైరీ వాళ్ళు కొంటారు. అర్థమైందా? ట్రయాంగిల్. సో అంతిమంగా టీటీడీకి వెళ్తుంది. అంటే బోలేబాబా వాళ్ళు తయారు చేసిన నెయ్యి తిరుమలకు వెళ్తున్నట్టు లెక్క కదా. సో దీనికి ఆధారం ఏంటి అని నువ్వు ఎలా చెప్తున్నావు, దీనికి ఆధారం ఏంటి అనేది మీరు అడగొచ్చు. ఒకటి, ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్, ఈ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంక్వైరీలో ఇవి బయటకు వచ్చాయి. రెండోది, ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం గూగుల్లో చూద్దాం ఒకసారి. ఈ బోలే బాబాలో ఉన్న డైరెక్టర్లు ప్లస్ వైష్ణవిలో ఉన్న డైరెక్టర్లు ఒకళ్ళే. అలా విషయం మొత్తం బయటకు వచ్చింది. చూపిస్తా చూడండి, మీకే చూపిస్తా. మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి మీరేం కొడతారంటే భోలే బాబా, BHOLE భోలే బాబా ఆర్గానిక్, స్పెల్లింగ్ తప్పు వచ్చింది అయినా సరే అదే వాళ్ళు నమోదు చేసిన స్పెల్లింగ్ అదే, ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొట్టండి. డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కొడితే ఇదిగో బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే చూస్తున్నారు కదా. సో ఇది ఓపెన్ అవుద్ది. ఇదిగోండి, ఇది ఓపెన్ అవుద్ది. ఈ జుబా కార్ప్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఈ వెబ్సైట్లో ఏంటంటే అందులో డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు, ఆ కంపెనీ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. ఇదిగోండి, ఇది ఓపెన్ చేశాను కదా. ఈ డైరీలో ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఉత్తరాఖండ్, ఆ కంపెనీ సిఐఎన్ నెంబరు 2012లో ఇన్కార్పొరేట్ అయింది. 12 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. సో దీనిలో డైరెక్టర్లు ఎవరెవరు అనేది చూడండి. విపిన్ జైన్, పొమిల్ జైన్, సారికా జైన్, పూనం జైన్, వీళ్ళు 4 డైరెక్టర్లు. సో వీళ్ళు వ్యూ అదర్ డైరెక్టర్షిప్స్ అనేది కొట్టండి. అంటే ఈ పర్సన్సే వేరే కంపెనీల్లో ఎక్కడైనా డైరెక్టర్లుగా ఉన్నారా అనేది ఒకసారి ఈ పక్కన కొట్టండి. కొడితే ఇదిగో వచ్చింది చూసారా. విపిన్ జైన్ అనే వ్యక్తి శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానిలో కూడా డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. ఇదిగో అర్థమైందా? ఒకసారి బ్యాక్కి వెళ్తున్నా, మళ్ళీ చూపిస్తున్నా చూడండి. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఈ కంపెనీ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే వాళ్ళ డైరెక్టర్లోకి వెళ్తే ఆ డైరెక్టర్లో విపిన్ జైన్ అనే వ్యక్తి శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. ఈ కంపెనీలో కూడా ఆ విపిన్ జైన్ అనే వ్యక్తి డైరెక్టర్గా ఉన్నాడు. ఇదిగో విపిన్ జైన్ అనే వ్యక్తి. అలాగే పోమిల్ జైన్, ఇందులో డైరెక్టర్గా ఉన్న రెండో వ్యక్తి ఎవరు? ఈ పోమిల్ జైన్. ఈయన కూడా అంతే, వైష్ణవి దానిలో డైరెక్టర్గా ఉన్నాడు. ఎప్పటి నుంచి? డేట్ కూడా ఉంటుంది, జనవరి 2024, 18 జనవరి 2024. అంటే ఈ మధ్య ఈ కంపెనీని పుట్టించారు. మీకు జాగ్రత్తగా అర్థమైందా? ఈ మధ్య ఈ కంపెనీని పుట్టించారు. ఎందుకు పుట్టించారు? ఏఆర్ డైరీ వాళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి? ఎందుకంటే తిరుమలకు సరఫరా చేయాలంటే దగ్గరలో ఒక డైరీ ఉండాలి. ఆ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేయడం కష్టమవుతుంది కాబట్టి దగ్గరలో ఉండాలి, కాబట్టి దీన్ని పుట్టించారు. ఆ బోలే బాబా వాళ్ళు వైష్ణవికి సరఫరా చేయడం, వైష్ణవి వాళ్ళేమో ఏఆర్ ఫుడ్స్కి ఇవ్వడం. ఏఆర్ ఫుడ్స్తో అంటే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అలా జరుగుతాయి. కానీ నెయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? డైరెక్ట్గా వైష్ణవి నుంచి తిరుమలకి వెళ్ళిపోద్ది, వైష్ణవి నుంచి తిరుమలకి వెళ్ళిపోద్ది. కానీ రికార్డ్స్లో ఏం చూపిస్తారు? బోలేబాబా నుంచి వైష్ణవికి, వైష్ణవి నుంచి ఏఆర్ డైరీకి, ఏఆర్ డైరీ నుంచి తిరుమలకు వెళ్తున్నట్టు రికార్డ్స్ చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా వైష్ణవి నుంచి తిరుమలకి వెళ్ళిపోద్ది. దానికి ప్రూఫ్ ఏంటంటే ఈ ఏఆర్ డైరీ నుంచి తిరుమలకు వస్తున్నట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఎక్కడ దారిలో ఈ సీసీటీవీ ఫుటేజ్లు కానీ, తర్వాత టోల్ గేటు రికార్డ్స్ టోల్లో నమోదవుద్ది కదా, ఆ ఏవి వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది టోల్ గేట్లు నమోదు చూస్తే ఆ రూట్ మ్యాప్ వైష్ణవి డైరీస్ నుంచి రూట్ మ్యాప్ ఉంది తప్ప ఏఆర్ డైరీ నుంచి వచ్చినట్టు రూట్ మ్యాప్లో లేదంట. సో దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎస్ ఇది ఏఆర్ నుంచి రాలేదు, ఎక్కడి నుంచి వచ్చిందని. ఇందులో ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటి తెలుసా? 355 రూపాయలు కిలో కొని 320 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 320 రూపాయలకి టీటీడీకి సప్లై చేస్తున్నారు. కానీ వాళ్ళు వాస్తవంగా కొనేది 355 రూపాయలకి, అంటే 35 రూపాయలు నష్టానికి అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ రికార్డ్స్లో నమోదై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సిబిఐ విచారణలో బయటకు వస్తాయి. 35 రూపాయల నష్టానికి ఎందుకు అమ్ముతున్నారు అనుకున్నారు?
దానిలో అంటే అఫీషియల్గా 35 రూపాయలు నష్టం, తెర వెనుక భోగోతాలు వేరే ఉంటాయి. అవన్నీ కూడా దర్యాప్తులో బయటకు వస్తాయి. మీకు ఇంకో డౌట్, ఒక 10 కోట్లు విలువైన రోడ్డుని ఒక కాంట్రాక్టర్ ఎవరో 30% లెస్సకి నేను చేసేస్తాను అని చెప్పి టెండర్ వేస్తాడు. ఆడికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే 10 కోట్ల రూపాయల రోడ్ని 7 కోట్లకి వేస్తాను అంటాడు. ఆడు 3 కోట్లు చూసి నష్టపోడుగా, అందుకు వాడికి వేరే విధంగా లబ్ధి ఉంటుందిగా, అనఫీషియల్ లబ్ధి ఉంటుందిగా. ఇక్కడ కూడా జరిగింది అదే. సో వీళ్ళకి జీడిపప్పు కాంట్రాక్ట్లో వేరే కాంట్రాక్ట్లో వేరే విధంగా ఇస్తున్నారు. అట్లా 320 రూపాయలకి. సో అంటే మనం ఫైనల్గా కంక్లూజన్కి రావాల్సిన అంశం ఏంటంటే, బోలే బాబా డైరీ ఫుడ్స్ వీళ్ళు తయారు చేసిన నెయ్యి తిరుమలకు వచ్చింది. సో వీళ్ళు ఉత్తరాఖండ్లో తయారు చేశారు. ఉత్తరాఖండ్లో ఎటువంటి కల్చర్ ఉంటుందో మనకు తెలుసు. అక్కడ కల్చర్ ఎలా ఉంటుందో, వీళ్ళు ట్రాక్ రికార్డ్ ఏంటో ఒకసారి చూడండి. సో ఇంత జరిగింది, ఇంత వ్యవహారం, లోగుట్టు వ్యవహారం ఇంత ఉంది, ఇంత పెద్ద తతంగం ఉంది. సో ఇదంతా సిబిఐ ఎంక్వైరీలో ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో. అసలు వాడు ఎందుకు తక్కువ రేటుకు ఒప్పుకున్నాడు, వాడంత పుణ్యాత్ముడేంటి, స్వామివారి మీద అంత భక్తి ఉందా, అసలు ఎందుకు తక్కువ రేటుకు ఒప్పుకున్నాడు, దీని వెనక భాగవతం ఏంటి, స్కామ్ ఏంటి, మొత్తం సిబిఐ విచారణలో బయటకు వస్తాయన్నమాట. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.